ఎవరి ప్రేగుల్లో అయితే హాని కలిగించే సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటాయో వారికి రెసిస్టెన్స్ పవర్, అదే రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్నట్లు. ఈ ఉపయోగపడే ఎసిడోఫిలస్ బ్యాసిల్లస్ అనే సూక్ష్మజీవులు అసలు ప్రేగుల్లో ముందుగా ఎలా ప్రవేశిస్తాయంటే, తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే ముందుగా తాగే పాలు ఉంటాయి చూసారా, ఆ తల్లి పాలల్లో పూర్తిగా ఎసిడోఫిలస్ బ్యాసిల్లస్ అనే మంచి సూక్ష్మజీవులు ఆ పాల ద్వారా పిల్లవాడి ప్రేగులోకి ప్రవేశిస్తాయి. ఆ ఎసిడోఫిలస్ బ్యాసిల్లస్ అనే మంచి సూక్ష్మజీవులు ప్రేగుల్లో ఇక వాటి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ ప్రేగు వాతావరణం అంతా మంచి సూక్ష్మజీవుల సంతానమే ఉంటుంది. అందుకనే తల్లిపాలు తాగే పిల్లలకి రోగ నిరోధక శక్తి ఎక్కువ అని ఎవరన్నా అంటున్నారంటే దాని వెనుకున్న ఆంతర్యం ఇది. తల్లిపాలు తాగే పిల్లవాడు రోజుకు 4-5 సార్లు విరోచన వెళ్ళిపోతుంటాడు సుమారుగా. అందుకని వాడి ప్రేగుల్లో మలం పంట కాలువల వలె నీరు వలె ఎప్పటికప్పుడు జరిగి వెళ్ళిపోతున్నది కాబట్టి చెడ్డ సూక్ష్మజీవులకి పుట్టట్లేదు. అందుకని తల్లిపాలు త్రాగినంతకాలం పిల్లవాడికి బాగా రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇక పిల్లవాడికి మనం అన్నప్రాసం చేసి ఇక మన పద్ధతిలో స్వీట్లు, హాట్లు, ఇక కూల్ డ్రింకులు, చాక్లెట్లు, ఐస్ క్రీములు పెట్టడం మొదలెట్టిన దగ్గర నుంచి ఇక వాడు రోజుకోసారి 2 రోజులకోసారి మనలాగా అలవాటు పడిపోతాడు. అక్కడి నుంచి మలం నిలవంటూ ఉంది. ఆ నిలవన్న మలం నుంచి చెడ్డ సూక్ష్మజీవులు పుట్టడం ప్రారంభిస్తాయి. ఇక రోజు రోజుకి చెడ్డ సూక్ష్మజీవుల ప్రభావం ప్రేగులో పెరుగుతుంది. మంచి సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నాయి. మంచి చెడుకు ఎప్పుడూ పడదు. మంచి సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెడ్డ సూక్ష్మజీవులను చంపేస్తుంటాయి. మంచి వాటి రాజ్యం పాలన జరుగుతూ ఉంటుంది ఈ ప్రేగులో. కొంతకాలం తర్వాత రోజు రోజుకి మలబద్ధకం మనకు ఉండేసరికి చెడ్డ సూక్ష్మజీవుల ప్రభావం ఎక్కువ అవుతూ మంచి వాటి సంఖ్య తగ్గిపోతుంది. చెడ్డయి పెరిగిన దగ్గర నుంచి మంచి వాటిని చంపడం ప్రారంభిస్తాయి. మంచి ఎక్కువ ఉంటే చెడ్డవాటిని చంపేస్తుంటాయి. చూడండి ఎలా ఉందంటే ఈ ప్రేగుల వాతావరణం ఈ రోజుల్లో మనకి 3 వంతులు చెడ్డ సూక్ష్మజీవులు ఉంటే 1 వంతు మంచి సూక్ష్మజీవులు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే కలియుగ ప్రభావం ఎలా ఉందో ఈ రోజుల్లో మన ప్రేగుల వాతావరణం కూడా కలియుగ ప్రభావానికి అనుకూలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. తల్లిపాలు లాగే పిల్లవాడి యొక్క ప్రేగులైతే త్రేతాయుగం, సత్యయుగం అంటారు చూసారా, అంతా మంచి, చెడు ఉండదు. త్రేతాయుగంలో అయితే 1/4 వంతు చెడు, 3 వంతులు మంచి అన్నట్లుగానే ప్రేగుల్లో ఉంటాయి. ఇప్పుడు మన వాతావరణం అంతా చెడు ఎక్కువ ఉంది, మంచి తక్కువ ఉంది. మంచి చెడుకు పడదు. అందుకని చెడ్డ సూక్ష్మజీవుల రాజ్యం ఇక్కడ పాలన జరుగుతూ ఉంది. మంచివి చెడ్డవాటి యొక్క ఆధీనంలో నడుస్తూ ఉన్నాయి ఈ రోజున. ఎలా అంటే మంచి చెడుకు ఎట్లా ఘర్షణ పడుతుందో ఒక మాటలో చూద్దాం. భార్యాభర్తలు ఇద్దరూ మంచివారైతే వాళ్ళ కుటుంబం, ఆ జీవితం చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ చెడ్డవారైతే వాళ్ళ జీవితం కూడా చాలా చక్కగానే సాగిపోతుంటుంది. అదేమిటంటారా, ఇద్దరు చెడు కాబట్టి ఏ పని చేసినా కలిసి చేస్తారు కాబట్టి చెడులో చెడు కలిసి జీవితం చక్కగా సాగిపోతుంది. భార్యాభర్తల్లో ఒకరు మంచి ఒకరు చెడైనప్పుడే గొడవలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఇలాగే ఉంది మన వాతావరణం చూస్తే. 3 వంతులు చెడు, 1 వంతు మంచి. అందుకనే చెడ్డ సూక్ష్మజీవుల ప్రభావం విపరీతంగా పెరిగి రోజు రోజుకి మనకి రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతున్నది. అందుకనే మనకి ఊరు మారితే తేడా, గాలి మారితే తేడా, నీరు మారితే తేడాలు. ఈ స్థితిని మనం తట్టుకోలేకపోతున్నామంటే ప్రేగుల్లో ఉన్న రోగనిరోధక శక్తి తక్కువ ఉండటమే కారణం అని చెప్పచ్చు. ఇక 8వ నష్టం తీసుకుంటే, ఈ ప్రేగుల్లో మలం నిల్వ ఉండేసరికి రోజు రోజుకి గట్టి పడిపోతూ ఉంటుంది. అది ఎలా అంటే, మలము తయారైనప్పుడు పల్చగా గుజ్జుగా ఉంటుంది. అది ఇక్కడి నుంచి ఇక్కడికి చేరేసరికి కొద్దిగా గట్టి పడుతూ ఉంటుంది. అంటే 24 గంటలు కొందరికి పడితే ఇక్కడ చేరటానికి, కొందరికి 40 గంటలు, కొందరికి 50 గంటలు, 70 గంటలు అట్లా పడుతుంది. రోజు రోజుకి నిల్వ ఉండేసరికి దాని యొక్క రూపం మారిపోతూ ఉంటుంది. అది ఎలా అనేది చూస్తే, ఈ రోజు తిన్న ఆహారం ద్వారా తయారైన మలం ఎవరికైనా రేపు ఉదయం లోపు కనుక పూర్తిగా బహిష్కరించబడితే ఆ బయటకు వచ్చేటప్పుడు పల్చగా ఫ్రీగా బయటకు వస్తుంది. దుర్వాసన రాదు, చెడిపోదు. ఎవరికైతే ఈ రోజు తిన్న ఆహారం ద్వారా తయారైన మలం రేపు ఉదయం లోపు రాకుండా ఎల్లుండి వరకు నిలవండి బయటకు వస్తుందో అది పల్చగా కాకుండా అందులో ఉన్న నీరు కొంత తగ్గుతుంది కాబట్టి జిగటగా బంకగా వస్తుంది. దీన్నే చాలామంది ఎలా చెప్తుంటారంటే, డాక్టర్ గారు మాకు దొడ్లోకి వెళ్ళి కూర్చుంటే మలం ప్లేట్ మీద పడేసరికి అది ఊడదండి,
చీపురు పెట్టి రుద్దితే కానీ క్లీన్ అవ్వదండి. కడుక్కునేటప్పుడు చేతికైతే ఎక్కువసార్లు ఇలా రుద్దితే కానీ వాష్ అవ్వదండి. అంత బాగా బంకండి, అంత జిగటండి, ఏమన్నా పోయేటట్టు మార్గం చెప్పండి అంటుంటారు. ఎవరికన్నా ఇలా మలం బంక జిగటగా వస్తుందంటే దాని యొక్క లక్షణం ఏమిటంటే ఆ మలము తయారై ఈ ప్రేగుల్లోకి వచ్చి సుమారు 35-40 గంటలు గడిచిందని అర్థం. ఇలా బంక్ వచ్చేవారికి ఇది మలం నిలవ ఉంటే వచ్చే రెండవ మార్పు. ఈ రోజుది ఎల్లుండి వస్తే. కొంతమంది విషయంలో చూస్తే ఈరోజు తిన్న ఆహారం ద్వారా తయారైన మలం రేపు వస్తే ఫ్రెష్ అనుకున్నాం, ఎల్లుండి ఉదయం వస్తే బంక అనుకుంటున్నాం, మూడో రోజు ఉదయం వస్తుంది. అలాంటి వారికి ఏం జరుగుతుందంటే ఈ 2 రోజులు మలంలో నిల్వ ఉన్న నీటిని ప్రేగు పీల్చుకునేసరికి మలం ఇంకా దగ్గరగా గట్టి పడుతుంది. ఆ మలం కాస్త హార్డ్గా గట్టిగా విసర్జన అవుతుంటుంది. ఎవరికన్నా ఆ విసర్జన జరిగేటప్పుడు రాదు కాబట్టి కొద్దిగా ఒత్తిడి పెడితే కానీ, మూతి ముక్కు ఒగ్గబడితే కానీ బయటికి జరగదు. ఇది 3 రోజులు నిల్వ ఉంటే వచ్చే నష్టం. కొంతమందికి ఈరోజు తిన్న ఆహారం ద్వారా తయారైన మలం రేపు రాదు, ఎల్లుండి రాదు, అవటాలు ఎల్లుండి రాదు, 4-5 రోజులు నిల్వ ఉండొస్తుంది. అలాంటప్పుడు ఆ మలం మేక గోళీల్లాగా, రాళ్ళులాగా, పెంటికలు అంటారు కదండి, అలా గడ్డలు కట్టేసి బయటకు వస్తుంటాయి. ఇలా చూడండి, నిల్వ ఉండేసరికి రోజు రోజుకి మలం ఎలాంటి రూపాన్ని మార్చేస్తూ ఉందో అది ఎలా అనేది ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇంత ఆకుకూరను తీసుకొచ్చి పొయ్యి మీద వేస్తే గిన్నె నిండా వస్తుంది. పావుగంట మగ్గనిచ్చేసరికి గిన్నెలో సగం అయిపోతుంది ఆకుకూర. ఇంకొక 10 నిమిషాలు పావుగంట మగ్గనిస్తే పావంత అయిపోతుంది. ఇంకో పావుగంట అరగంట మగ్గనిస్తే వేపుడై చివరికి ఇంత అయి కూర్చుంటుంది. ఇంత కూర ఇంత అయినట్లే ప్రేగుల్లో మలం తయారైనప్పుడు ఎక్కువ మొత్తంలో తయారైనప్పటికీ రోజు రోజుకి నిల్వ ఉండేసరికి దాని యొక్క రూపం కూడా మన కూర తగ్గినట్లుగా అందులో నీరు తగ్గిపోయేసరికి డ్రై అయి వచ్చేస్తుంది. కొంతమందికి అయితే ఈ మలం ఉండలు పెద్ద పెద్ద కోడిగుడ్డు సైజు లేకపోతే బాతుగుడ్డు సైజు ఉండల్లాగా తయారైపోతాయి. ఇక వారు విసర్జన చేసేటప్పుడు ఎంత అవస్థపడతారంటే ఈ 4-5 రోజుల మలం అంతా నిలవని జరిగి ఒక పెద్ద కోడిగుడ్డు సైజు ఉండలో తయారై ఇక్కడికి వస్తుంది. దొడ్లోకి వెళ్ళి కూర్చుంటారు. మలం వచ్చినట్టు ఉంటుంది కానీ బయటికి రాదు. ఎందుకు? ఉండ పెద్దదైపోయింది, గేటు చిన్నదైపోయింది. అందుకని కూర్చుంటే రాదు, లేగబుద్ధి కాదు. మరి ఏం చేయాలి? అట్లాగే కూర్చుంటారు. ఎంతసేపు కూర్చుంటారు? కాళ్ళు నొప్పి లేచిపోతారు. ఇక రేపు అదే పరిస్థితి. ఇక చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా మందులు తీసుకుంటే బాగా అలా గెడ్డల్లాంటి మలాలు మందులకు కరగవు. మందు వేసుకుంటే నీళ్ళు వస్తాయి తప్ప ఆ ఉండలు అలానే ఉంటాయి. ఇక అలా బాగా మలం గెడ్డలు కట్టేవారు ఇక వైద్యుల దగ్గరికి వెళ్ళిన పరిష్కారం లభించక ఏం చేయాలో తోచక అసౌకర్యానికి తట్టుకోలేక ఏదో ఒక పరిష్కారం మనమే చేసుకోవాలని చివరికి ఏం చేస్తారంటే ఎడం చేతి చూపుడు వేలు తీసుకుని గోరు కాస్త పెంచుకుని మలద్వారంలో ఏలుపెట్టి ఈ గోరుతో ఆ మల ఉండని 2-3 ముక్కలు కట్ చేసి వేలుతో తీసుకుంటూ ఉంటారు. ఏమిటా ఈ ఆశ్చర్యం అనిపిస్తున్నదా? మేము ఇప్పుడు సుమారుగా ఒక 35 కేసులన్నా ట్రీట్ చేసి ఉంటాం. డాక్టర్ గారు మాకు వేలు పెడితే కానీ మలం రాదు అని చెప్పిన వారిని. మరి అలాంటి సమస్య ఇప్పుడు ఇలాంటివి ఎంతోమందిలో జరిగిన నలుగురికి చెప్పుకునేవి కాదు కదండి. ఇక్కడ ఒక విషయం నాకు గుర్తొస్తున్నది. దొడ్లోకి వెళ్ళి తలుపు లోపల గడపెట్టుకుంటాం. ఇక అక్కడ కూర్చుంటాం. ఎవరు కనపడరు, ఎవరి బాధలు ఆడవు అక్కడ కూర్చొని. మరి ఇవన్నీ నలుగురికి చెప్పుకునేవి కాదు. కానీ ఎంతోమంది మల విసర్జన సమయంలో ఎన్నో బాధలు పడుతుంటారు. ఆ బాధల్లో పెద్ద బాధ ఈ ఉండలు కట్టడం. ఇలాంటి మలము ఈ రూపాలు మారటం అనేది రోజు రోజుకి నిల్వ ఉండేటప్పుడు జరిగే నష్టం అన్నమాట. 9వ నష్టం చూస్తే ఈ మల విసర్జన జరిగేటప్పుడు కొంతమందికి జరగక ముక్కుతూ ఉంటారు. ఆ ముక్కేసరికి ఈ మలద్వారం అంచులమ్మట ఉండే కండరాలు ఆ ముక్కుడికి చుట్లుతాయి. గట్టి మలం జరిగేటప్పుడు ఆ మలం ఈ అంచులమ్మట ఉండే రక్తనాళాలు కొన్నింటిని చీల్చుకుంటూ కూడా బయటకు వెళుతుంది. దాంతో కొంతమందికి చుక్కలు రక్తం పట్టడం, కొంతమందికి ఎక్కువ ఇబ్బంది జరిగితే ఎక్కువ రక్తం పట్టడం. ఈ ముఖ్య విధానం ఎక్కువయ్యేసరికి బాగా మలద్వారా బయటకు వచ్చేస్తుంది కొంతమందికి. అవే ఇక మూలశంక వ్యాధులని. ఇవన్నీ రావటానికి ప్రేగుల్లో నిల్వ ఉండే మలమే కారణం. ఈ మొక్కటం అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఇక్కడ
అమెరికాలో అయితే 190 మంది పైగా మొక్కుతూనే ఉంటారట. పెద్ద పెద్ద అనే సౌండ్లు చాలా బాగా వస్తాయని మన ఇండియన్స్ వెళ్ళొచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. ఎందుకంటే సామాన్యంగా మొక్కకుండా అక్కడ విరోచన అవ్వదని నవ్వుతూ జోక్గా చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే అమెరికన్ కల్చర్లో తినే ఫాస్ట్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్సే దీనికి కారణం. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ రోజుల్లో మరి భారతదేశంలో కూడా ముఖ్యంగా మనందరికీ కూడా ఇలాంటి ముఖ్య సమస్య ఎక్కువ మందిలో కనపడుతుందనే చెప్పొచ్చు. మరి ఆ మొక్కటం వల్ల మలద్వారం సాగిపోవటం, మూల సంఖ్యవాదాలు రావడానికి ప్రధానమైన కారణం. ప్రేగుల్లో మలం నిల్వ ఉంటే జరిగే అదే నష్టం. ఈ ప్రేగు అంచులమ్మట ఉండే నరాలకు కానీ కండరాలకు కానీ ఈ ప్రేగు ఇలా కదులుతున్నంతసేపు స్ట్రెయిన్ అనిపించదు. ఎప్పుడైతే ప్రేగులో మలం స్టాక్ ఎక్కువ ఉండి ఈ బిగింపుగా ఉందో ప్రేగు, ఈ అంచులమ్మట ఉండే నరాలు కండాలు కదలికలు లేక టెన్షన్కి గురవుతుంటాయి. ఆ నర్వస్ టెన్షనే ఎప్పుడన్నా మన కడుపు నొప్పి అనిపించడానికి, ప్రేగు బిర్రుగా ఉండి అసౌకర్యంగా ఉండటానికి కారణం అని చెప్పొచ్చు. మనం ఒకే రకంగా ఇట్లాగే కదలకుండా కాలు చేయి ఆడించకుండా ఎక్కువసేపు నుంచుంటే కాళ్ళల్లో కండాలు ఇవన్నీ బిగిసి నొప్పులు అనిపిస్తాయి, పీకుతాయి. అదే ఇబ్బంది ఇక్కడ వస్తుంది. అలాగే అటొక్కాలు ఇటొక్కాలు చేయి కదుపుతూ ఉంటే ఇవి ఎలా రిలాక్స్ అవుతుంటాయో, ఈ ప్రేగుల కదలికలు బాగా ఉన్నప్పుడు అవి ఫ్రీగా ఉంటాయి, టెన్షన్ ఉండదు. అందుకని పిల్లలు ఎక్కువ మంది కడుపు నొప్పి అని గోల్ చేయడానికి కూడా మలబద్ధకం ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ 11వ చూస్తే ప్రేగుల్లో మలం నిల్వన్న దగ్గర నుంచి ఈ ప్రేగుల అంచులమ్మట ఉండే నర్వస్ కంట్రోల్ అంతా ఇక్కడ ఉంటుంది. ఈ నర్వస్ టెన్షన్ అంతా ఇక్కడ పడుతుంది. అందుకని ఎక్కువ మందికి తలనొప్పులు రావడానికి ప్రధానమైన కారణం మలబద్ధకం అని చెప్పచ్చు. తలనొప్పులు వచ్చేవారు 100 మందిని తీసుకుంటే సుమారు 40-50% లేదా 60% అయినా తలనొప్పికి మలబద్ధకమే కారణం అని చెప్పచ్చు. అంటే జీర్ణకోశ దోషం వల్ల, మలం ప్రేగు దోషం వల్లే తలనొప్పులు ఎక్కువ వస్తుంటాయి. అందుకని మలబద్ధకం ఉన్న వారందరికీ వచ్చే సమస్య ఈ తలనొప్పి, నర్వస్ టెన్షన్ అనేది. నెక్స్ట్ 12వ తీసుకుంటే ప్రేగుల్లో మలబద్ధకం ఉన్న వారికి నిద్ర సరిగా రాదు. ఎలా అంటే పంటిలో పీచురుక్కుంటే మనకు తొయ్యదు, కంటిలో నలుసు పడితే మనకు తొయ్యదు. ఇంత చిన్న నలుసు పీసు ఉండేసరికి మనకు అసౌకర్యంగా అనిపిస్తున్నదే. 1.5 మీటర్ పొడవుండే మలాశయం, దీని నిండా తట్టెడు మలం, బోల్డ్ క్రిములు, ఎంత అసౌకర్యం. దీని అంతటిని కంట్రోల్ చేయాలంటే ఈ సిస్టమ్ ఎంత స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది చూడండి. అందుకని నర్వస్ కానీ కండాలు కానీ ఇవన్నీ రిలాక్సేషన్ లేకుండా ఇబ్బంది పడుతుంటాయి. అందుకే నిద్ర అంటే విశ్రాంతి. ఆ విశ్రాంతి ఈ నర్వస్కి కండాలకి లేక నర్వస్ టెన్షన్లో నిద్ర రాకపోవటం, టెన్షన్లు ఎక్కువ పడటం, చిరాకు పడటం. ముఖ్యంగా మలబద్ధకం ఉన్నవారు కోపంగా చిరాకుగా ఎక్కువ ఉంటారు. అదే జాడించి విరోచనం అయితే ఆహాహా హాయిగా ఉందనుకుంటారు. మలబద్ధకంగా ఉందనుకోండి దొడ్లో నుంచే చిట్లించుకుంటూ బయటకు వస్తారు. దీనికి మనసుకి అంత దగ్గర సంబంధం ఉంటుంది. నెక్స్ట్ మలబద్ధకం వల్ల వచ్చే 12వ నష్టం చూస్తే చాలామందికి స్త్రీలలో ముఖ్యంగా మెన్సెస్ టైంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అనేక కారణాలు ఉండొచ్చు. మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా వీళ్ళకి గర్భసంచిలో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భాగంలో ఉన్న గర్భసంచి మెన్సెస్ సమయంలో సెన్సిటివ్గా ఉంటుంది. ఈ మలం ప్రేగులో ఉన్న మలం ఒత్తిడి వల్ల కానీ, ఇందులో ఉన్న గ్యాసెస్ యొక్క ఒత్తిడి వల్ల కానీ ఈ ప్రెషర్ అంతా గర్భసంచి పైన పడి ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది. మెన్సెస్ టైంలో వచ్చే కడుపు నొప్పికి ఈ ప్రెషర్ వల్ల కూడా రావచ్చని ఎక్కువ మందిలో కనపడుతూ ఉంది. అందుకని స్త్రీలకు ఇలాంటి సమస్య కనుక మెన్సెస్ టైంలో ఉంటే ఇదొక కారణం కూడా మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ 13వ నష్టం చూస్తే ప్రేగుల్లో మలం నిల్వన దగ్గర నుంచి అజీర్తి, ముఖ్యంగా తీసుకున్న ఆహారం ద్వారా తయారైన మలం ఇలా జరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇటించి తయారై వచ్చే మలం ఇటు త్వరగా చేరుతూ ఉంటుంది. ఇది వెళ్ళటలేదు. ఇలా నుంచి వచ్చే కొత్త మలం ఎక్కడ చేరుతుంది చెప్పండి? కాలువలో నీరు ముందుకు జరుగుతూ ఉంటే వెనకాల నీరు ముందుకు జరుగుతూ ఉంటుంది. ఈ నీరు ఇక్కడే ఉంటే వెనక నీరు వచ్చి ఎట్లు చేరుతుంది చెప్పండి? అదేవిధంగా ఈ కదలికలు తగ్గేసరికి ఈ మలం పేరుకునేది ఎక్కువ అవుతుంది, జరిగేది తగ్గిపోతుండేసరికి ఈ ప్రేగుల్లో జామ్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయినట్లుగా. అప్పుడు శరీరం ఏం డిసైడ్ చేస్తుంది? బయటకెట్టు వదలట్లేదు, ఇంకా 4 సార్లు రోజు తింటే ఇంకెక్కడ చేరుతుంది, కాస్త ఆపితే బాగుండని ఇక ఆహారం మీద వాంఛ లేకుండా, ఆహారం పంపించకుండా ఉంటే బాగుంటుందని
ఆకలి తగ్గించేయటం, పొట్ట బిర్రిగా ఉండేసరికి మనకే తినాలనిపించదు. ఈ కదలికలు తగ్గేసరికి ఇక ఆహారం మీద వాంఛ తగ్గిపోతుంది. దాంతో వ్యక్తికి తినాలనిపించదు. మనకు తినాలనిపించక తక్కువ తినేసరికి ఇంట్లో వారు నలుగురు తినకపోతే నీరసం వస్తుంది తిను అంటారు, బలవంతంగా తింటారు. అలా బలవంతంగా తినేసరికి ఈ జీర్ణకోశం ఏమంటుందంటే, నేను వద్దన్నాను నువ్వెందుకు తిన్నావు, నేను సరిగా అరిగించనని సరిగా అరిగించవు. అరగిన ఆహారం అజీర్ణం, అజీర్ణానికి ఆహారానికి అన్న గుణం గ్యాస్ను ఉత్పత్తి చేయటం, పుల్లటి త్రేన్పులు, పొట్ట బిగింపుగా ఉండటం, ఇవన్నీ మలబద్ధకం నుంచి ప్రారంభమవుతాయి. అవుట్పుట్ను బట్టే ఇన్పుట్ ఉంటుంది. మనకు అవుట్పుట్ లేదు, ఇన్పుట్ ఎట్లా రాణిస్తుంది చెప్పండి బాడీ. అందుకనే ఎక్కువ మంది పిల్లల్లో ఆకలి మందం, అజీర్ణ సమస్యలు పెద్దవారిలో కూడా ఇలా వస్తున్నాయంటే దీన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నందువల్ల మనం అక్కడ తెలుసుకోవాలి. ప్రేగుల్లో మలం నిలవంటి వచ్చే 14వ నష్టం చూస్తే, ఈ మలం ప్రేగులో మలము క్రిములు బాగా పెరిగిపోయేసరికి రాను సంవత్సరాలు గడిచే కొద్దీ ఇక నిదానంగా మలం ప్రేగు పొల్యూషన్ పెరిగి చివరికి క్యాన్సర్గా మారిపోతుంది. అమెరికాలో చనిపోయే క్యాన్సర్ రోగుల్లో చూస్తే ప్రతి 3లో 2 మలం ప్రేగు యొక్క క్యాన్సర్ అని ఉంటారు అక్కడ చూస్తే. అంటే ఎక్కువ మరణాలు మలం ప్రేగు యొక్క క్యాన్సర్లోనే జరుగుతున్నాయంటే ఆలోచించండి మీరు. మన ఊర్లో మురుగుంట బాగా పేరుకుంటే, మన దొడ్లో పేరుకుంటే ఊరికి దొడ్డికి ఎట్లాంటి నష్టమో చూడండి. మన శరీరంలో చెత్తకుండీలాగా దీన్ని అట్లా పేరుస్తూ ఉంటే క్రిములు అట్లా పెరిగిపోయి ఇంత హాని కలిగిస్తూ ఉంటాయి. తర్వాత 15వ నష్టం చూస్తే ప్రధానంగా గ్యాస్ ట్రబుల్, అన్నిటికంటే పెద్ద నష్టం అని చెప్పొచ్చు. ఇది అంటే హాని కాదు, మనకు అసౌకర్యంగా ఉంటుంది. గ్యాస్ అనేది సహజంగా 1 లీటర్ గ్యాస్ ప్రతిరోజు ప్రేగుల్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తి అయిన గ్యాసు కాస్త పైనుంచో అటు కింద నుంచి అపానవాయు రూపంలో వెళ్ళిపోతుంటే అదేమి దోషం కాదు. కొంతమందికి తయారైన గ్యాసు పైనుంచి పోకుండా ఇటు కింద నుంచి పోకుండా లోపల బిగుస్తుంది, ఆగిపోతుంది. దాన్నే గ్యాస్ ట్రబుల్ అంటారు. ఈ గ్యాస్ ట్రబుల్ అనేసరికి కొందరు అనుకోవచ్చు, ఏమంటే ఇంట్లో అందరం ఒకే రకంగా తింటున్నాం, కొందరికి ఏకంగా తెగ వస్తుంది ఏంటండి, మాకు అసలు రాదేంటండి అనుకోవచ్చేమో. అందరికీ వస్తుంది, కాకపోతే కొందరు సైలెంట్గా వదులుతుంటారు, కొందరు సౌండ్తో వదులుతుంటారు. ఇది సహజమైన ప్రక్రియ. మరి గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారు మరి ఎందుకు అట్లా బిగుస్తున్నది, ఎలా బాధపడుతుంటారో ఒకసారి చూద్దాం. ఈ ప్రేగుల్లో మలం తయారై నిలవ ఉంది. నిలవన్న మలానికి ఉన్న గుణం చూస్తే గ్యాస్ను ఉత్పత్తి చేయటం. ఎలా అంటే పేడ గ్యాస్ను ఉత్పత్తి చేస్తుందని మనకు తెలుసు. అందుకని శాస్త్రవేత్తలు పేడ పొయ్యలను తయారు చేశారు. రోజుకు 1-2 పలికల పేడను తీసుకొచ్చి నీళ్లు కలిపి ప్రత్యేకించి కట్టిన ఒక పేడ పొయ్యిలో వేసి ఒక పూట రోజు అలా ఉంచితే చక్కగా పొయ్యిలో గ్యాస్ మండించుకోవడానికి సరిపడా ఆ ట్యాంకులో గ్యాస్ రిలీజ్ అయ్యి వచ్చేస్తుంది. అంటే ట్యాంకులో రిలీజ్ అయిన గ్యాస్ను పైప్ లైన్ ద్వారా పొయ్యి దగ్గర తీసుకొచ్చి పొయ్యి మండించుకోవడానికి వాడుకుంటున్నారు. దీన్నే గోబర్ గ్యాస్ పొయ్యిలు అని అంటుంటారు. అలాగే మనం విసర్జించే మలం నుంచి కూడా గ్యాస్ తయారవుతుంది కదా, దీని నుంచి కూడా పొయ్యిలు మండించుకుంటే బాగుంటుందని ఇతర దేశస్తులకు ఆలోచన వచ్చి బయోగ్యాస్ ప్లాంట్ లాంటివి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశాల్లో నడుస్తున్నాయి. మన దేశంలో కూడా అలాంటి ప్లాంట్లు పెట్టే ప్రయత్నం చేశారు. మన రాష్ట్రంలో కూడా పెట్టినట్టుగా నాకు తెలిసింది. నేను అనుకున్నాను ఈ ప్లాంట్లు పెట్టేటప్పుడే ఏమంటే ఈ ప్లాంట్లు త్వరలో ఎత్తేస్తారు అని. ఎందుకు అనిపించిందంటే నాకు అందరికీ మలబద్ధకం ఎక్కువ. మనం ఇంట్లో 4 ఉన్నాం అనుకోండి, 4 రోజుకి 3 విరోచనాలు 2-4 వెళుతుంటే ఒక్కొక్కళ్ళం రోజుకి 10-12 మోషన్లు సెప్టిక్ ట్యాంకులో పడతాయి. సరిపడా గ్యాస్ ఆ ట్యాంకులో పడుతుంది, పొయ్యి మండటానికి గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అందరికీ మలబద్ధకం వచ్చి ఆ మాలానంతా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటే ఇక పొయ్యిలో గ్యాస్ ఏమొస్తుంది. ఈ ఉద్దేశంతో నేను త్వరగా ఎత్తేస్తారనుకున్నాం. అదే పని అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా. అందుకని ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటంటే ప్రేగులో మలం నిలవ ఉంటే పేడ పొయ్యిలో పేడ నిలవ ఉంచినప్పుడు గ్యాస్ ఎట్లా వస్తుందో మనకు కూడా అలా గ్యాస్ వస్తుంది. ఈ రిలీజ్ అయిన గ్యాస్ మలద్వారం ద్వారా బయటికి వెళ్ళిపోతే అపానవాయు అంటున్నాం. చాలామందికి రిలీజ్ అయిన గ్యాస్ బయటకు పోయే ఖాళీ కూడా లేకుండా ఈ మలద్వారం దగ్గర ఈ ప్రేగంతా మలంతో ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి రిలీజ్ అయిన గ్యాస్ అంతా బయటకు పోకుండా
ప్రేగులోనే నిలవండి ప్రేగు ఉబ్బుతుంది, బిగుస్తుంది, టైట్ అయిపోతుంది. అందుకని గ్యాస్ ప్రెషర్ వల్ల నొప్పి, అసౌకర్యం, గొడిబిడి గడిబిడి అంటాం. ఇట్లా దాన్నే గ్యాస్ ట్రబుల్. రిలీజ్ అయిన గ్యాస్ వెళ్ళిపోతే ట్రబుల్ కాదు, రిలీజ్ అవ్వటం బయటకు పోపేస్తే ట్రబుల్ వస్తుంది. కానీ ఇట్లా గ్యాస్ ట్రబుల్ వచ్చేసరికి మనం ఏదో ఉపశమనానికి మందులు తీసుకుంటాం. ఆ మందు ఏం చేస్తుంది, ప్రేగులో కదలికలను కాస్త పెంచి కాస్త సందిచ్చి గ్యాస్ బయటకు పోయేటట్టు హెల్ప్ చేస్తుంది. తాత్కాలికంగా గ్యాస్ బయటకు పోతుంది, ట్రబుల్ తగ్గినట్టు ఉంటుంది. ఏదో కరెంటు పోయిన వెంటనే ఫ్యాన్ ఆగిపోయినట్లుగా మందు యొక్క పవర్ అయిపోయేసరికి మళ్ళీ గ్యాస్ బయటకు పోవడం ఆగిపోతుంది, మళ్ళీ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. ఇక నాకు 10 ఏళ్ళ నుంచి గ్యాస్ ట్రబుల్ అండి, 20 ఏళ్ళ నుంచి గ్యాస్ ట్రబుల్ అండి అంటూ ఉంటారు. అంటే మూలాన్ని వదిలేసాం, రిలీజ్ అయిన గ్యాస్ని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నాం. అధికంగా రిలీజ్ అవటానికి, రిలీజ్ అయిన గ్యాస్ బిగిసిపోవటానికి కారణంని మనం పరిష్కరించలేకపోతున్నాం. ఆ కారణం చూస్తే ప్రేగుల్లో నిలబడే అధికమైన మలమే ఈ గ్యాస్ ట్రబుల్కి ప్రధానమైన కారణం అని చెప్పచ్చు. అందుకని ప్రేగుల్లో అపరిశుభ్రమైన వాతావరణం ఉన్న వారికి ఎక్కువ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఈ గ్యాస్ ట్రబుల్తో ఎక్కువ మంది బాధపడుతున్నారు కాబట్టి ఈ ప్రేగులో మలం ఏ రోజు ఆ రోజు బయటికి వెళ్ళేటట్టు మనం జాగ్రత్త పడితే ఈ ట్రబుల్ని తేలిగా పరిష్కరించుకోవచ్చు. ఏ మందులు కూడా అవసరం అప్పుడు పడవు మనకి. ఇక ప్రేగుల్లో నిల్వ ఉంటే వచ్చే తరువాత నష్టం చూస్తే మలబద్ధకం ఉన్న దగ్గర నుంచి చెమట వాసన, నోరు వాసన, పాచి వాసన, మరి దద్దుర్లు, దురదలు, అలర్జీలు, స్కిన్ కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే ఈ మలం ప్రేగు అనేది ఒక విసర్జక అవయవం. ఈ విసర్జక పదార్థం అంతా ఎప్పటికప్పుడు ఇట్లా బయటకు వెళ్ళిపోతే శరీరంలో హాని జరగదు. కానీ మనకి వచ్చిన మలం అంతా బయటికి వెళ్ళకుండా ఇక్కడే నిలవ ఉండేసరికి ఈ వేస్ట్ అంతా రీఅబ్జార్బ్ అయి బ్లడ్లో కలవటం, సెల్స్లోకి వెళ్ళటం, బాడీ అంతా పొల్యూట్ అవ్వటం జరుగుతుంది. మన శరీరంలో అతిపెద్ద విసర్జక అవయవం చర్మం. ఈ విసర్జక అవయవం ద్వారా పోని వ్యర్థం మళ్ళీ వెనక్కి వచ్చింది కాబట్టి అది చర్మం ద్వారా బయటికి వెళ్ళడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. చర్మ రూపంలో బయటికి వెళ్ళాలంటే చెమట పట్టాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చెమట పట్టదు. ఆ వేస్ట్ అటుపోక ఇటుపోక లోపల డిపాజిట్ అయి స్కిన్ అలర్జీలు, దుర్వాసనలు రావటం ఇవన్నీ జరుగుతుంటాయి. మరి చర్మ వ్యాధులకు కూడా మలబద్ధకం కారణం అని చెప్పచ్చు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే అనేక రకాల మొండి రోగాలకి ఈ మలబద్ధకం కారణం. అందుకని ఆయుర్వేద శాస్త్రం ఏనాడో చెప్పింది, సర్వరోగాలు మలం నుంచి పుడుతున్నాయని. సర్వే రోగ మలావశ అంటారు అక్కడ. మరి ఇవన్నీ చెప్తుంటే అమ్మో ఇంత నష్టమా అని మీకు ఆశ్చర్యపోవచ్చు. అనుభవించే వారికి తెలుస్తూ ఉంటుంది మలబద్ధకం ఎంత బాధ, ఎంత అసౌకర్యాన్ని గురి చేస్తుంటుందని. మరి ఈ నష్టాలన్నీ మనకు జరగకుండా ఉండాలంటే రోజు సుఖ విరోచనం అవటం ఎంతో మంచిది. అందుకనే సుఖ విరోచనం ఈ రోజుల్లో అవ్వటం లేదు కాబట్టి దాని కొరకు ఈ ప్రయత్నం అంతా. మరి ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలన్నీ మలం ప్రేగులో మలం నిలవ ఉంటే జరిగే నష్టాల గురించి, మలం ఎలా తయారవుతుందో, ఎలా జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోబోయే విషయం రోజుకి ఎన్నిసార్లు విరోచనం అయితే మంచిదనే విషయం గురించి. ఇంకా రోజుకి ఎన్నిసార్లు అంటే మీరందరూ ఏమంటారు? ఎవరిని అడిగినా ఒక్కసారి చాలు అని అంటారు. తాత ముత్తాతలను అడిగితే రోజుకు 2 సార్లు అంటారు. మరి ఇప్పుడు మనందరం ఒకసారి ఉంటున్నాం, మన పూర్వీకులు 2 సార్లు ఎందుకు అన్నారంటే వారేమీ చదువుకోలేదు కాబట్టి 2 సార్లు వెళ్ళారు. కాస్త చదువు వచ్చేసరికి ఆలోచనలు మారాయి, పనులు పెరిగాయి, అందుకని ఒకసారికి ప్రమోషన్ వచ్చింది. అమెరికాలో ఇంకా బాగా డెవలప్ అయ్యారు కాబట్టి 2 రోజులకి 1 అంటున్నారు వారు. ఇంకా ఈ మధ్య చూస్తే ఇటు పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరికీ రోజుకు ఒకసారి కూడా చాలా కష్టంగానే ఉంది. నేనంటాను రోజుకు ఒకసారి వెళ్ళటం మలబద్ధకం. ఎందుకో తెలుసా? ఇక్కడ చూడండి, 4 సార్లు తిన్నాం, ఇదంతా మలంతో తయారై నిండుంది. ఒకసారి దొడ్లోకి వెళ్ళాం, ఇంత ఖాళీ అయింది. ఈ ఖాళీ అయిన ప్రేగులోకి ఇదంతా నిలవ ఉండి ఇక్కడికి ఇంకో అరగంటలో జరుగుతుంది. ఇక్కడికి చేరిన మలం 24 గంటలు నిలవ ఉండి కానీ బయటికి రావట్లా. మరి బద్ధకం ఉంది కాబట్టి కదా నిలవ ఉన్నది. అందుకని ఈ ప్రేగులో మలం అలా నిలవ ఉండటమే మలబద్ధకం అంటే. రోజుకు ఒకసారి వెళ్ళేవారికి కూడా మలబద్ధకం అనే చెప్పచ్చు. మరి రోజుకి ఎన్నిసార్లు వెళ్ళటం ఆరోగ్య లక్షణం అని ఆలోచన చేస్తే ఎన్నిసార్లు తింటామో అన్నిసార్లు వెళ్ళటం ఆరోగ్య లక్షణం. కానీ ఏ పుస్తకాల్లో, శాస్త్రాల్లో ఎక్కడా మీరు చదివి ఉండరు, వినుండరు. అందరూ ఒక్కసారైనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప ఈ విషయాన్ని ఎప్పుడు మీకు వినుండక చాలా కొత్త అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను చెప్పింది అక్షరాల సత్యం.
ఎందుకంటే ఎన్నిసార్లు తిన్నా అన్నిసార్లుగా మనం ఇక్కడ చేరుతుంది, ఇలా జరిగి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. అందుకని ఈ ప్రకృతిలో ప్రతి జీవి ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. శాకాహారం తినే జీవులు అస్తమానం తింటుంటాయి, అస్తమానం వెళుతుంటాయి. మాంసాహారం తినే జీవి రోజుకు ఒకసారి 2 సార్లు తింటుంది, 1 ట్రిప్ 2 ట్రిప్పుల్లో మళ్ళీ వెళుతూ ఉంటుంది. ప్రతి జీవికి ఉన్న సహజ గుణం తిన్నదాన్ని బట్టి విసర్జన. మనం 4 సార్లు తింటున్నాం, 3 సార్లు తింటున్నాం. ప్రధానంగా ఈరోజు 3 సార్లు అని చెప్పొచ్చు. ఉదయం టిఫిన్, 5 గంటలకు సాయంకాలం తినే స్నాక్, ఈ రెండింటినీ కలిపి ఒక మీల్ కింద లెక్క వేసిన, మధ్యాహ్నం భోజనం 2, డిన్నర్ 3 ట్రిప్పులు తింటున్నట్టు లెక్క వస్తున్నది. కాబట్టి ప్రతిరోజు 3 సార్లు వెళితే ఆరోగ్యానికి మరీ మంచిది. రోజుకు 2 సార్లు వెళితే పర్వాలేదు. రోజుకు 1 సారి వెళితే రోగము లేదా మలబద్ధకం. ఇలా అంటే మీకు ఒక సందేహం కలిగి ఉండొచ్చు, ఏమండి రోజుకు 3 సార్లు వెళ్ళమన్నారు, అలా వెళితే మరి తిన్నదంతా దొడ్లోకి వెళ్ళిపోతుంది కదండి, ఇక మాకేం వంట పడుతుంది, నీరసం కదని అన్నిసార్లు వెళితే అనే ఆలోచన మీకు కలగవచ్చు. కాదది. ఒక మంచి ఉదాహరణ ద్వారా ఇది తప్పు అనే విషయం మనం ఎట్లా తెలుసుకుందామంటే, మనం ప్రసంగం ముందులో ఒక వాస్తవాన్ని చెప్పుకున్నాం. కాఫీ పొడి నీళ్ళల్లో వేసి మరిగిస్తే ఆ కాఫీ పొడిలోని సారమంతా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఆ నీళ్ళని డికాషన్ అని చెప్పి మనం వడకట్టి బయటికి తీసేసుకుంటున్నాం. మరి డికాషన్ లాంటి సారం వడకట్టి తీసేసుకోగా పనికిరాని కాఫీ పొడిని మన చెత్త డబ్బాలో వేసాం. అదే మాదిరిగా మనం తీసుకున్న ఆహారంలో ఉండే ఉపయోగపడే సారాన్ని ఈ ప్రేగులు పీల్చేసుకున్నాయి. ఉపయోగపడే సారం వెళ్ళిపోయింది, బలాన్నిచ్చేది. పనికిరాని దాన్ని మాత్రం ఈ చెత్త డబ్బానే మలం ప్రేగులో పడేసింది. ఇందులో పడింది వేస్టే తప్ప మనకు పనికొచ్చేది కాదే. దాన్ని నేను దాచుకుంటాను, 2 రోజులకు ఒకసారి వెళతాను, రోజుకు ఒకసారి వెళతానంటే నష్టమే తప్ప లాభం మాత్రం రాదు. అందుకని రోజుకు 2-3 సార్లు వెళ్ళటం ఆరోగ్య లక్షణమే. ఇది కూడా కరెక్ట్ అంటానికి ఇంకొక వాస్తవాన్ని తీసుకుంటే, తల్లిపాలు తాగే పిల్లవాడు రోజుకు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కూడా వెళుతుంటాడు. మరి వాడికి అనండి అజీర్తని, నువ్వు రోజుకు ఒకసారే వెళ్ళి బాబు అనండి అంటలేదే. సహజంగా 3 సార్లు 4 సార్లు అవ్వటం మంచి లక్షణం అని అక్కడ తెలుస్తుంది. జన్మతహా మనకు వచ్చిన మంచి అలవాటది. కాకపోతే వయసు పెరిగే కొంది, ఉద్యోగ వ్యాపారాలు వచ్చిన దగ్గర నుండి మనిషి ఒకసారి వెళ్ళటానికి 2 రోజులకు ఒకసారి వెళ్ళటానికి అలవాటు పడ్డాడు కాబట్టి అది చాలా నష్టం అనిపిస్తూ ఉంది. అందుకని రోజుకి 2 సార్లు 3 సార్లు వెళ్ళటం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం మనం తెలుసుకున్నాం.